హలో అండి, వెల్కమ్ టు స్వరూప వరల్డ్. ఈరోజు కరివేపాకు రైసు చేసుకుందామండి. ఈ రైసు చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా మనకు కావలసినంత కరివేపాకు శుభ్రంగా కడిగి ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు మిక్సీ జార్లో వేసుకుందాం. తర్వాత కొన్ని ఎల్లిపాయలు, కొద్దిగా అల్లం, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు గ్రైండ్లో వేసుకుందాం. కొంచెం నీళ్లు పోసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు మిశ్రమాన్ని ప్రక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. 3 స్పూన్ల నూనె వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు, కావాలంటే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసి కలపాలి. మాడకుండా లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేదాకా వేపాలి. కరివేపాకు వేగకపోతే అన్నం రుచిగా ఉండదండి. మాడకుండా లో ఫ్లేమ్లోనే వేపాలి. ఇలా వేగాక ముందే వండి పెట్టుకున్న వేడి వేడి అన్నం వేసి కలుపుకుందాం. తర్వాత ఒక కాయ నిమ్మరసం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా రుచిగా కరివేపాకు రైసు రెడీ అయిందండి. ఈ రైసు ఆఫీసు లంచ్ బాక్సుల్లో, పిల్లల స్కూల్ లంచ్ బాక్సుల్లో చాలా బాగుంటుంది. వేరే కూరలతో కూడా పని లేదండి. తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.